అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇక్కడ పైనాపిల్ రవ్వ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలా. తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ బాదాము, కిస్మిస్ అయితే తీసుకుంటాను. ఇవి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలా. అదే ప్యాన్‌లో ఒక హాఫ్ కప్ సూజీ రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలా. అదే ప్యాన్‌లో కొంచెం ఘీ ఏసేసుకొని ఒక హాఫ్ కప్ పైనాపిల్ పీసెస్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకునండి. అవి కూడా కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలా. ఇక్కడ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి 1 ½ కప్ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. తర్వాత ఈ వాటర్ అనేది బాగా మనకి మరిగిన తర్వాత బొంబాయి రవ్వ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా యాడ్ చేసి లంప్స్ ఎక్కడ ఏమి లేకుండా బాగా కలుపుకోవాలా. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇక్కడైతే ఒక హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ షుగర్ పౌడర్ తీసుకున్నాను. మీకు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్ అయితే తీసుకొని మొత్తం అయితే షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయేంత వరకు అయితే బాగా కలుపుకొని మనకి కొంచెము ఘీ, కొంచెము ఇలాచీ పౌడరు, కొంచెము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే